ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు చాలా మందిని మనం చూసుకున్నప్పుడు ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నుముక ఆకృతి చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందంటే
ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా. ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులైతే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా మనము జాతక దోషాల వల్ల, ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనమాట. అందువల్ల యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కార్ అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కార్ నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యలాగా ఆంచడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగా అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందంగా కనపడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో, ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాష్ట్రాల వారికి మరి మీకు అంత సంపదని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో అఫైర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయో, నిజంగా ఉన్నాయో లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావము, భాగ్యంలోకి వచ్చినటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ కుమార్తెల వలన మీకు కీర్తి ప్రతిష్టలు రావడము, మీ మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు కూతుర్లు మీకు ఎక్కువగా చూసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ భార్య, అత్తగారుల వల్ల మీకు కలిసి రావడము, మహిళల వల్ల కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి ఎవరైతే ఇల్లు లేవో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళల యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క డబ్బింగ్ ఆర్టిస్టులు అనేయండి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ప్రేమ వివాహాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రేమ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన మేము ఇళ్లల్లో చెప్పి పెళ్లి చేసుకుంటాం అనుకుని ఆగేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి పెద్దలు కూడా మీకు గ్రీన్ సిగ్నల్ చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి అష్టమంలో ఉన్నటువంటి రవి ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మనకి అనేక మార్లు యాక్సిడెంట్లు అవుతూ మనం తప్పించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఆ సర్టిఫికెట్ పట్టరా, ఈ పేపర్ పట్టరా అంటూ
వీళ్ళు ఇబ్బందులు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వీటిలన్నిటిని అధిగమించి మీరు చక్కగా ఆ పనులన్నీ కూడా ఛాలెంజింగ్ పనులన్నీ కూడా తీసుకొని చేయడం వల్ల మేనేజ్మెంట్ లేదా మీ అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని మెచ్చుకొని మీకు రివార్డులు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే కొత్త కొత్త పర్సన్స్ మీకు పరిచయాలు అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల మీకు కాస్త ప్రాక్టికాలిటీ హేతుబద్ధంగా ఆలోచించడము అనేటటువంటిది మీకు వస్తుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ గదిలోకి వెళ్తే భర్త ఈ గదిలో ఉండడము, ఇద్దరు కలిసి వేరే చోట ఒకే గదిలో వండుకోవడము ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ శుక్రుడు ఇవన్నీ కూడా ఈ శుక్రుడు మనకి 19 ఏప్రిల్ అక్కడి నుంచి 24 మే వరకు కూడా అలాంటి పరిస్థితులు మిశ్రమ ఫలితాలలాగా ఉంటాయి. అలాగని డైరెక్ట్ చెప్పేసి ఎవరు కూడా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం ఉండవు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి లేదా ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే అమ్మవారు మరి ప్రభుత్వ అధినేత కాబట్టి ఇక రాజకీయ నాయకులు కూడా చేసుకోవాలి కాబట్టి మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన, ఆ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క పూజని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.